ఇంకో పర్సన్ వచ్చేసి మనకు ఫర్టిలైజర్ ట్రైనింగ్ క్లాస్కి అయితే రావడం జరిగిందండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ నేను కర్నూలు నుండి రావడం జరిగింది సార్. కర్నూలు నుంచి రావడం జరిగింది. నేను నైట్ కాల్ చేసి సార్ ఇట్లా నేను మీ ట్రైనింగ్ క్లాస్కి వస్తానని చెప్పేసి నేను నైట్ ఫోన్ చేసి అయితే మనకు సార్ రావడం జరిగింది. మీరు ఏం చేస్తారు? ఇంతకుముందు ఏం చేస్తుండే, ఇప్పుడు ఇక్కడికి? నాది 10th కంప్లీట్ అయింది సార్. నేను షాప్ పెట్టాలనుకుంటున్నాను. నాకు సరిగ్గా నాలెడ్జ్ లేదు. ఇక్కడ ట్రైనింగ్ ఉందని యూట్యూబ్లో చూసి సార్ని కాంటాక్ట్ అయ్యాము. ఇక్కడ సార్ దగ్గరకు వచ్చి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పడం జరిగింది సార్ గారు. ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల మాకు షాప్ గురించి అనేది ఒక క్లారిఫికేషన్ వచ్చింది సార్. మీ మీద మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ పెరిగిందా? ఇప్పుడు అవును సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది సార్ ఒకసారి ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఏమైనా యూజ్ అయిందా మీకు? 100% వర్త్ సార్. లేదంటే ఏదో మీకు ఎట్లా చెప్పాలని ఎట్లా అనుకుంటున్నారా మీరు? ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు మీరు ఇక్కడ? అంటే మనం షాప్ గురించి లైసెన్స్ కానీ, లేకుంటే మన బిజినెస్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మన మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, రైతులతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ మనం తెలుసుకోవడం జరిగింది సార్. మీరైతే ఇంకా ఫ్యూచర్లో అయితే ఫర్టిలైజర్ షాప్ అయితే పెడతారు. మీకైతే మీకు కాన్ఫిడెన్స్ వచ్చింది, మీరు ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ అవుతారని మీకు నమ్మకం అయితే వచ్చింది. కొత్త వాళ్ళు ఒకవేళ రావాలనుకున్న వాళ్ళు కోచింగ్ అంటే మీకు ఇంతకుముందు ఇక్కడికి రావాలని చెప్పేసి యూట్యూబ్లో పెట్టిన తర్వాత మీకు ఇది ఫేక్ రియల్ అని ఇట్లా డౌట్స్ ఉంటాయి కదా, మీకు అట్లా ఏమైనా డౌట్ ఉండేనా? అట్లా ఏం డౌట్ లేదు సార్, 100% మేము ఫేక్. ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారు నన్ను? నేను ఒక ఛానల్ పెట్టడం నుంచి 1.5 year నుంచి మేము చూస్తున్నాం సార్ రెగ్యులర్గా. మొన్న రీసెంట్గా 2 months బ్యాక్ నుంచి వీడియోస్ రెగ్యులర్ రావడం వల్ల ఇంకా కలిసి ట్రైనింగ్ తీసుకుందామని ఆలోచనతో వచ్చినాం. మీకు తీసుకోవడం వల్ల ప్లస్ అయింది 100% సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు ఒకవేళ వస్తే వాళ్ళు ఏమైనా తీసుకుంటే వాళ్ళ మైండ్ సెట్ ఏం మారుతుంది, వాళ్ళు ఏం నేర్చుకుంటారు ఇక్కడికి వస్తే? 0% నుంచి 100% నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు సార్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం వల్ల. 100% అయితే నేర్చుకుంటారు. మీకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది? మీకు షాప్ బిజినెస్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది సార్. ఫస్ట్ మనం అక్కడ ఉండడం వల్ల ఏదేదో థింక్ చేసుకుంటాం, బట్ ఇక్కడికి వచ్చినాక రియాలిటీ అనేది ఏమనేది అర్థం అవ్వడం జరుగుతుంది సార్. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ విలేజ్ ఎక్కడ అన్నారు సార్? నాది కర్నూలు డిస్ట్రిక్ట్ చిప్పగిరి మండల్ దేగులహాల్ విలేజ్. దేగులహాల్ విలేజ్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు? అవును సార్. అంటే నేను నైట్ బయలుదేరి మీరు ఇక్కడికి వచ్చారు అనమాట. దగ్గర 400 kilometers నుండి వచ్చాం సార్. 400 kilometers నుంచి మీరు వచ్చారు. మీకైతే సాటిస్ఫాక్షన్ లేదా? ఇంత దూరం వచ్చే ఇబ్బంది అయితే అట్లా ఏం ఇబ్బంది ఏం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకోటి మనకి లైఫ్ టైం సపోర్ట్ కూడా ఉంటుందని సార్ చెప్పినారు. మనకి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు సార్. మీకు అట్లా దాని గురించి నేను ఏ మాట అయితే ఉన్నానో ఆ మాట మీద కట్టుబడి ఉంటాను. మీరు రేపొద్దున షాప్ పెట్టిన తర్వాత అయినా సరే మీరు ఉన్నత స్థానంలో ఎదగాలి, మంచిగా ఉండాలని చెప్పేసి నా యొక్క ప్రయత్నం అనమాట. మనలాంటి యూత్కి అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కానీ, లేకపోతే ఆల్రెడీ ఫర్టిలైజర్ షాప్ నడిపించే వాళ్ళు ఎవరైనా సరే కానీ, వాళ్ళకి కనుక మీకు ఎలాంటి గైడెన్స్ కానీ ఎలా సరే ఒకసారి రండి, మీరు ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేయండి. మీరు దాంట్లో మీరు మెలకువలు నేర్చుకోండి. మీతో పాటు మేము కూడా మీరు ఎదగాలి, మీతో పాటు మేము ఎదగాలి, అందరం కలిసి గ్రో అవుదామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.